అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్రంగా మారుతోంది. ఏపీలో ఎన్నికల సమరం అప్పుడే మొదలు పెట్టేశారు నేతలు. విమర్శలు ఎక్కుపెడుతూ పంచుల వర్షం కురిపిస్తూ మైకుల దుమ్ము దులిపేస్తున్నారు. సమయం లేదు మిత్రమా, ఇక రణమే అనే రేంజ్లో రెచ్చిపోతున్నారు. నువ్వో నేనో తేల్చుకుందామని సవాళ్లు విసురుకుంటున్నారు. కుప్పంలో బిజీగా గడిపేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై విమర్శల బాణాలు సంధించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు వాళ్ళ అరాచకాలు ఇంకొన్ని రోజులే తమ్ముళ్ళు, తర్వాత వచ్చేది మనమే అంటూ ఫైర్ అయ్యారు. చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తప్పారు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, బ్రాండ్ దెబ్బతీశారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు. దౌర్భాగ్యం. నేను పెద్ద వాళ్ళతో పోరాడాను. ఎలాంటి వాళ్ళు? ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో, విజయభాస్కర్ రెడ్డితో, చెన్నారెడ్డితో పోరాడితే, రాజశేఖర రెడ్డితో పోరాడితే, కడాన పనికి మారిన సైకోతో కూడా పోరాడాల్సి వస్తా ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ కుప్పాని కోసం, మీకోసరం, మీ పిల్లల కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికొకరు తయారు కావాలి. భయపడక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి. ఒకవేళ జెండాకు అడ్డం వస్తే కర్ర కూడా ఉంటుంది. బడిత పూజ చేద్దాం. పిచ్చిగా మనం ఎవరి జోలికి పోం, మనం ఎవరిని ఇచ్చేయం. మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుంటే సున్నితంగా సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎక్కడైనా అంతెందుకు నా పైన చేస్తే వద్దంటానా, స్వాగతించి సత్కారం చేస్తానంటూ చురకలండించారు. పనిలో పనిగా మార్పుల పైన స్పందించారు. ఎన్నికల వేళ మార్పులు సహజం బాస్, అంత సీరియస్ గా తీసుకోవద్దని తేల్చేశారు మంత్రి గారు. ఎలక్షన్ వస్తున్నాయి, మరి ఆటోమేటిక్గా మారుతుంటాయి. మార్చినప్పుడు అన్ని ఆలోచించుకొని మారుస్తారు కదా. మార్చినప్పుడు అన్నిటికీ ఆలోచించుకొని అన్ని విషయాల్ని బేరీజ్ వేసుకొని ఇక్కడ చేస్తాం మేము. మనకి దాని గురించి అర్థాంతం ఎందుకు? ఏం జరుగుతుందో పరిణామాలు ఊహించక చేస్తాము. నేను 170 స్థానాల్లో పోటీ చేసే అవకాశం, హక్కు ప్రజాస్వామ్యం నాకు ఇచ్చింది. ఉత్తరాంధ్రలో చేస్తాడా, రాయలసీమలో చేస్తాడా, ఎక్కడ చేస్తాడా అది ఆయన ఇష్టం. దానికి నేనేం చెప్తాను? లేకపోతే చేర్పులు చేయమనండి, తప్పేముంది? ఎక్కడ పోటీ చేసినా ఆయన చేస్తాడు, మేము ఎదుర్కొంటాం. మేము పోటీ చేస్తాం, ఆయన ఎదుర్కొంటాడు. రాజకీయాల్లో వెనక్కి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు అనేవి కూడా సహజం. ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర చూస్తున్నాం. అండి ఇవన్నీ జరుగుతుంటాయి అంతే. వంశీకృష్ణకు చెప్పారు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి గౌరవించిందా లేదా? ఎమ్మెల్సీ పదవి చిన్న పదవి చెప్పండి, కాదు కదా. మేయర్ కంటే పెద్ద పదవే కదా ఎమ్మెల్సీ. అందరూ మేయర్ లేని వాళ్ళందరూ ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలని కోరుకుంటారు కదా. ఆయనకి ఇచ్చింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్. కుప్పం అభివృద్ధి చేస్తామని 3 రోజులుగా మైకు పగిలేలా అరుస్తున్న చంద్రబాబు గారు 14 ఏళ్లు తమను ఏం చేశారని సింపుల్ గా క్వశ్చన్ చేశారు. అంతేనా? ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందన్న పవన్ కళ్యాణ్ రేపు చర్చకు వస్తావా అని సవాల్ విసిరారు. కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టిస్తానంటా ఉన్నాడు. అంటే కింద నుంచి ఒక ఆయన అన్నాడు, అరే బాబు, గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనివాడు నువ్వు కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏం కట్టిస్తావురా బాబు అని చెప్పేసి కిందన్న. కుప్పంలో అంట కూరగాయలు పండుతాయంట. ఆ కూరగాయలంట ఇంటర్నేషనల్ మార్కెట్లో కుప్పం నుంచి ఎయిర్పోర్ట్లో సరఫరా చేస్తాయంట. మరి 14 సంవత్సరాలు ఏం చేసేవారు బాబు? 14 సంవత్సరాలు ఏం పీకావు అక్కడ? బెండకాయలు పీక్కున్నావా? కూరగాయలు పీక్కున్నావా? ఏం చేశావు? కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి గ్యారంటీ అని చెప్తా ఉన్నా. కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కళ్యాణ్కి చెప్తా ఉన్నాం, నువ్వు 14 విషయాల మీద ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాశావు. రేపు 11 గంటలకి నువ్వు చెప్పిన ప్రతి విషయం మీద నేను మీడియాతో మాట్లాడతా. వచ్చే దమ్ము ధైర్యం నువ్వు పడుగుతా ఉన్నా. జోగి రమేష్ బాటలోనే నడిచారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఏమయ్యా పవన్ కళ్యాణ్, కాస్త పుస్తకాలు చదువుతావు, జ్ఞానం ఉందని అనుకున్నారు. కానీ
ఈ ఒక్క ఆరోపణతో మొత్తం మతాష్ అన్నారు. 35,000 కోట్లు అని అంత సింపుల్గా చెప్పేశావు. జేబుల్లో వేసుకుని వెళ్ళామనుకున్నావా అంటూ సెటైర్లు వేశారు. 5,000 కోట్లు అంటే ఏంటి అయినా సింగిల్ చెక్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా జేబులో పెట్టి పట్టుకోవాలనుకున్నాను. కొంచెం సభ్యత, సంస్కారం, అవగాహన నేర్చుకో ముందు సబ్జెక్ట్ మీద. ఇల్లు స్కామ్ ఏంటి? వాళ్ళ చరిత్రలో లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ట్రాన్స్పరెంట్గా శాచురేషన్ మోడ్లో నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళని పక్కనట్టే కాకుండా జనసేన వాళ్ళకి కూడా నేను తాడేపల్లి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాను. జనసేన వాళ్ళకి కాపునేస్తం ఇచ్చాను. జనసేన వాళ్ళకి వసతి దీవెని ఇచ్చాను, విద్యా దీవెని ఇచ్చాను. నేను జనసేన వాళ్ళకి కూడా ఆసరా ఇచ్చాను, 0 వడ్డీ ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే నువ్వు ఎక్కడ బాబు 35,000 కోట్లు దోచేశారని కేంద్రానికి రాయడానికి ఏం శరం తప్పిందే నీకేమన్నా? ఇప్పటివరకు చాలా ఏదో మాట్లాడుతున్నావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివిన విజ్ఞానం ఎక్కడ పోతుందే, అది అప్పుడప్పుడు కరప్ట్ అయ్యి చిప్ కరప్ట్ అయినప్పుడు కొంచెం అలాగే ఎర్రర్ వస్తుంది అనుకునేవాడిని. టీడీపీ నేత లోకేష్ పై గరం అయ్యారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇప్పటి వరకు ఎందుకులే అని కామ్గా కూర్చున్నాం. తగ్గితే తల వంచామని అనుకుంటే తప్పు బ్రదర్, ఇక నుంచి తగ్గేదే లే అంటూ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో రాసానంటూ తెగ రెచ్చిపోతున్నావు డూడ్, డేట్ రాసి పెట్టుకో, మళ్ళీ అధికారంలోకి వచ్చాక మా తడాకా చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్నీ ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులం కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో, వేస్తా. ఇవన్నేమో కానీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందంటున్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. షర్మిల మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ సిద్ధాంతాలు నచ్చి ఎవరు వచ్చినా సరే మేము స్వాగతం పలుకుతామంటున్నారు గిడుగు రుద్రరాజు. మాకున్నటువంటి సమాచారం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ భావజాలం మా జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆవిడ కాంగ్రెస్ పార్టీలకు వస్తే స్వాగతిస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను. ఎవరితో వస్తారనేటువంటిది ఇంకా కొంచెం సమయం పడుతుంది. నేను మీ గతంలో కూడా చెప్పాను, నాతో కూడా చాలామంది గౌరవ శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, ఈవెన్ శాసన మండలి సభ్యులు కానీ టచ్లో ఉన్నారు. యాజ్ అండ్ వెన్ అది హైకమాండ్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం, ఎవరెవరిని ఏ సందర్భాల్లో చేర్చుకోవాలనేటువంటి దాని మీద ఢిల్లీలో ఒక గ్రూప్ ఆఫ్ సీనియర్ పీపుల్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఏదైనా ఉంటే మీకు నేను చెప్పి కాంగ్రెస్ లో షర్మిల చేరే అవకాశాలున్నాయని గిడుగు రుద్రరాజు చెబుతుంటే ఆమె బాటలోనే తన పైనం ఉందంటున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. షర్మిల నిర్ణయాన్ని బట్టి తన భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదని, అలా అని మళ్లీ వైసీపీ గూటికి వెళ్లబోనున్నారు ఆర్కే. నేను షర్మిలమ్మ అంటే నా పైన చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది.
షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే. సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. నేను అసలుకి వెళ్ళనండి. నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. పార్టీ మార్పుపై ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. 7 ఏళ్లు సొంత ఖర్చులతో పార్టీని నడిపించారని, పార్టీ నుంచి ₹1 తీసుకోలేదు బాసు, అది నా నిజాయితీ అన్నారు. కానీ పార్టీ నా కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న వారి కోసం పార్టీ మారాను, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోను బ్రదర్ జాగ్రత్త అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు కానీ నా అంత బాధ అనుభవించుండరు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో అన్ని అవమానాలు అంత విధంగా ఉండరు. అంత పడాల్సిన అవసరం కూడా లేదు. 7 సంవత్సరాలు పనిచేస్తే ప్రతి జిల్లాలో కూడా మెయింటెనెన్స్ కాల్ తీసుకుని 7 సంవత్సరాలు ₹1 కూడా తీసుకోకుండా పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. ఈ స్టేట్లో నేను ఒక్కనే బహుశా ఉంటుంది ₹1 కూడా. కొద్ది రోజుల క్రితం తనలో పాత వ్యక్తిని మరోసారి చూస్తారని ఫుల్ ఫైర్ అయిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎందుకో సడన్ గా కూల్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఒక్క పని చేయట్లేదండి, అన్నీ నా సొంత డబ్బులతో చేస్తున్నారని చెబుతూనే ఓ సోదరుడిలా జేసీకి సూచనలిచ్చారు. ప్రజల కోసం పని చేద్దామని చెప్పారు పెద్దారెడ్డి. జెండాలు పీకడము, మళ్ళా జెండాలు తీసేయమని చెప్పడానికి చాలా చిక్కుపెట్టి ఇంకో పార్టీ వాళ్ళ జెండాలు పీకడం చాలా ఇది. ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతను డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర 63 కోట్లు డబ్బు తెస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కూడా దాన్ని ఆమోదించకుండేది కాక దాన్ని తప్పుదావ పట్టించే విధంగా చేస్తాడు. చైర్మన్ గారు అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే గారు అడ్డపడతాడు. నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా అడ్డపడినానో ఒక్కసారి చెప్పాను. కేవలం మేము తెలంగాణలో కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఒక్కటే మాట, అప్పు. ఈ అప్పు చుట్టే రాజకీయం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత నుంచే కాంగ్రెస్ అప్పులపై నిప్పు రాజేస్తుంటే అధికార పక్షానికి కౌంటర్లు ఇచ్చే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ రంగంపై లెక్కల లొల్లి మళ్లీ మొదలుపెట్టారు మంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శలు గుప్పించారు. భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఫైర్ అయ్యారు భట్టి. మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంటు ఇచ్చినాం, మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి. మనిషి మనుగడకి మొత్తం రోజువారీ ఉదయం లేచింది రాత్రి పడుకునేంత మళ్ళీ నిద్రపోయినప్పుడు. భట్టి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏంటి బ్రదర్, అప్పుల సాకుతో పథకాలు ఎగ్గొట్టాలని చూస్తున్నారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఊరుకోం సోదరా, అప్పులు లేని రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అవును మిత్రమా, అప్పులు తెచ్చినా సరే తాము 24 గంటల విద్యుత్ ఇచ్చామని కౌంటర్ వేశారు జగదీష్ రెడ్డి. లేవు, లాభాలున్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్నదాకా వెళ్ళిన రాజస్థాన్లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది.
ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటలకు మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, అడుకొచ్చిమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం. మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకు రైతులతో సహా. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అలవిమాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక మేనేజ్మెంట్. తెలంగాణ మంత్రుల తీరు సరికాదంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాళేశ్వరంపై విచారణ చేస్తామని చెప్పి ఎందుకంత హడావిడి చేశారండి అని ప్రశ్నించారు. ల్యాండ్ క్రూజర్ కార్లపైన కామెంట్ చేశారు కవిత. ఎవరు కార్లు కొన్నా బుల్లెట్ ప్రూఫ్ కోసం అక్కడికే పంపిస్తారు, దాన్ని ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో తమకే తెలియాలంటూ ఫైర్ అయ్యారు. ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరు కూడా మర్యాదగా సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నామని అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఆ పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా. దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. Ultimately, protocol of any CM is decided by the security wing and intelligence and the police. There is no role of politicians in that. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.7% ఓట్ల తేడా మాత్రమే. ఉప్పెనలాగా గెలుసుడు, ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించుడు అన్నది జరగలేదు. కన్ఫ్యూజన్లో లోకల్ ఇష్యూస్తోని అనేకమైనటువంటి అంశాలతోని ఇట్లా ప్రజల నిర్ణయం వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పై కన్నెర చేశారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. కాళేశ్వరంలో అతిపెద్ద తప్పు జరిగితే ఎందుకు మీరు తక్కువ చేసి చూపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అధికారులపై విమర్శలు చేసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రెజెంటేషన్ వినటమా, కరెక్టేనా అంటూ క్వశ్చన్ చేశారు. ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ అధికారులైతే ఆ రోజు బాధ్యులుగా ఉన్నారో, ఏ అధికారులైతే 2021లో ప్రాజెక్టు కంప్లీట్ అయిందనేటువంటిది ఏజెన్సీకి సర్టిఫికెట్ ఇచ్చారో, మరి ఆ అధికారులే నిన్న ఈ ప్రభుత్వం ఆ అధికారులకు మరి నమ్మి విశ్వసించి ఈ అవినీతి రకంగా మీరు బట్టబయలు చేస్తారు, ఎవరును మీరు దోషులుగా నిర్ధారిస్తారు. ధరణి అంతా గోల్మాల్ గోవిందం అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతన్న. పేద ప్రజలకు అన్యాయం చేసిన ధరణి రద్దు చేసి వారికి అభయహస్తం అందించాలని కోరారు. అప్పుడే పేద ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్లు లెక్క అని అభిప్రాయపడ్డారు విహెచ్. ధనవంతులకు ఉపయోగపడే ధరణి మళ్ళీ మీదికెళ్ళి కేసీఆర్ అంటాడు బ్రోకర్ల చేతికి పోతుంది, అన్యాయం జరిగిపోతుంది. ఇంతకంటే అన్యాయం ఏముందిరా బాబు? రాతో రాతు పానీల పేర్లు వచ్చేస్తాయి, వాళ్ళకి తెలియదు. 2001లో తెలిసింది వేరే పేర్లు, అప్పటిదానికి వాళ్ళ పేర్లు నడుస్తూనే ఉన్నాయి. సచ్చిన వాళ్ళ దొంగ సంతకాలు పెట్టి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూను మేనేజ్ చేసుకొని ఆఖరికి హెచ్ఎండిఏ దగ్గర కూడా లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారంటే ఇంతకంటే ధరణి ఏం చెప్పాలండి? ఇప్పుడు ఇది వాల్టి పొలిటికల్ ఫైర్. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.